బాహుబలి 1 రిలీజ్ అయిన వెంటనే జరుగుతుంది అనుకున్నారు, కానీ జరగలేదు. ఆ తర్వాత బాహుబలి 2 రిలీజ్ తర్వాత పక్కాగా జరుగుతుంది అన్నారు, అయినా జరగలేదు. సాహో అప్పుడు ఎవ్వరూ అడగలేదు. రాధేశ్యామ్ రిలీజ్ టైంలో ఎవరికి గుర్తులేదు. మళ్ళీ ఆది పురుష్ విడుదలప్పుడు కొంత డిస్కషన్ జరిగింది. సలార్ అప్పుడు సైలెన్స్ కనిపించింది. కల్కి టైంలో ఎవరికి గుర్తులేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ పెళ్లి టాపిక్ మొదలైంది. ఇయర్స్ గడిచిపోతున్నాయి, సినిమాల మీద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అన్నీ బాగానే ఉన్నా మ్యారేజ్ అనగానే మాత్రం రెబల్ నో కామెంట్స్ అని ఇస్తున్నాడు. ప్రభాస్ మ్యారేజ్ అనేది పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అయినా సరే రెబల్ ఎందుకో క్లారిటీ ఇవ్వడం లేదే. ప్రభాస్ మ్యారేజ్ గురించి రామ్ చరణ్ ఓ రియాలిటీ షోలో కామెంట్స్ చేశాడు అని ప్రచారం సాగుతుంది. రెబల్ స్టార్ కు మెగా పవర్ స్టార్ బెస్ట్ ఫ్రెండ్, అందుకే ప్రభాస్ మ్యారేజ్ గురించి చిన్న లీక్ ఇచ్చాడు అని టాక్ బయటకు వచ్చింది. ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయి అని చరణ్ చెప్పుకొచ్చాడట. ఈ స్టోరీలో ఎంత నిజమైంది అనేది పక్కన పెడితే, నిజానికి బాహుబలి 2 రిలీజ్ సమయం నుంచి ప్రభాస్ పెళ్లి అనేది తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా నడుస్తూనే ఉంది. కానీ రెబల్ మాత్రం ఎప్పటికప్పుడు తన పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నాడు. పైగా సల్మాన్ కి ఇంకా పెళ్లి కాలేదు కదా అంటూ ప్రశ్నిస్తూ ఉంటాడు. మరి ఈసారైనా ప్రభాస్ పెళ్లి పీటలు ఎక్కుతాడా, చరణ్ చెప్పినట్లు 7 అడుగులు వేస్తాడా అనేది చూడాల్సి ఉంది.